I am K. Venkateswarlu, lecturer in history, Government Degree College, Medak. Today, I am going to discuss about the political history of Rajput dynasties in India. ఈరోజు క్లాస్లో నేను భారతదేశ చరిత్రలో రాజపుత్రులకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర గురించి చర్చించబోతున్నాను. ఇంట్రడక్షన్. క్రీస్తు శకము 647తో ఉత్తర భారతదేశంలో పుష్యభూతి వంశం రాజైనటువంటి హర్షవర్ధన్తో ఉత్తర భారతదేశంలో సమైక్య రాజ్యం ఉన్నటువంటిది. రాజ్యాలు అంతరించి మరి అప్పటి నుంచి అనేక రాజపుత్ర రాజ్యాలు అన్నవి ఆవిర్భవించడం, ఈ రాజపుత్ర రాజ్యాలన్నీ కూడా భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తూ మరి వారిలో ఉన్నటువంటి అనైక్యత, అంతఃకలహాలు వీటిని ఆసరాగా తీసుకొని ముస్లిం చక్రవర్తులు భారతదేశంపై దండెత్తి భారతదేశంలో ఈ రాజపుత్ర రాజులను ఓడించి స్వతంత్ర పొంది భారతదేశాన్ని తమ పాదక్రాంతం చేసుకొని భారతదేశంలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించడం కూడా జరిగింది. అనగా క్రీస్తు శకము 640 నుంచి 1206 మధ్య ప్రాంతంలో రాజపుత్రులకు సంబంధించినటువంటి అనేక చారిత్రక అంశాలు, రాజపుత్రులకు సంబంధించినటువంటి చరిత్ర, వారిలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు ఇవన్నీ కూడా భరతమాతను విదేశీ పాదక్రాంతం చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఒకవేళ రాజపుత్రులంతా కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటూ మరి విదేశీయులను ఎదుర్కొని ఉంటే భరతమాత విదేశీయుల పాదక్రాంతం అయ్యేది కాదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి భారతదేశ చరిత్రలో రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు ధైర్య సాహసాలకు, త్యాగానికి పెట్టింది పేరని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కానీ వారిలో ఉన్నటువంటి లోపాలు ప్రధానంగా వారంతా కలిసిమెలిసి ఉండకపోవడం, అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకోకపోవడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, అంటే ఈ విధమైనటువంటి కొన్ని అవలక్షణాలచే భారత మాతను విదేశీయుల పాదక్రాంతం చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా భారతదేశ చరిత్రలో ఉత్తర భారతదేశంలో హర్షుని మరణానంతరం రాజ్యాలను స్థాపించి మరి కీలక పాత్ర పోషించినటువంటి వారే రాజపుత్రులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ రాజపుత్రులు ఉత్తర భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తూ అనేక ప్రాంతాలను సమైక్యం చేసి వారు అనేక సంవత్సరాల పాటు పాలించడం జరిగిందని చెప్పవచ్చు. ఈ రాజపుత్రులంతా కూడా మరి వారు పాలించే సమయంలో ఐక్యత వారిలో లేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ రాజపుత్రుల్లో ప్రధానంగా ఉండేటువంటి వంశాలు ప్రతిహార్లు, పరమారులు, చౌహానులు, గహద్వాలు అనేటువంటి వాళ్ళు భారతదేశ చరిత్రలో ప్రముఖమైనటువంటి రాజపుత్ర వంశీయులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలో సోలంకీలు, కాలచరులు, పాలవంశీయులు, సేనవంశీయులు కూడా మరి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను వీరు కూడా పరిపాలించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మనకు రాజపుత్రులలో తొలిసారిగా వచ్చినటువంటి రాజపుత్ర వంశం ప్రతీహార వంశం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ ప్రతీహార వంశ స్థాపకుడు నాగభట్టుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. భారతదేశంలో తొలిసారిగా గుర్జర ప్రతీహారులు మొట్టమొదటి రాజపుత్ర పాలకులయ్యారు,
రాజపుత్ర రాజ్యాన్ని పాలించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వీరు కూడా మధ్య ఆసియా నుంచి కూన్లతో పాటు భారతదేశంపైకి దండెత్తి అదేవిధంగా మాల్వా, బ్రోచ్ అనేటువంటి ప్రాంతాల్లో వీరు స్థిరపడ్డారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి గుర్జర ప్రతిహారులు బ్రోచ్, మాల్వాలో స్థిరపడిన తర్వాత వీరు తమ పరిపాలనను ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు కూడా తమ పాలనను విస్తరించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వీరు మొదట రాష్ట్రకూట పాలకులకు ద్వారపాలకులుగా ఉండేవారు కాబట్టి మరి వీరిని ప్రతీహారులని కూడా అనడం జరుగుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే వీరికి గుర్జర ప్రతీహారులకు వీరు ద్వారపాలకులు. అదేవిధంగా వీరు క్రీస్తు శకము 9-10వ శతాబ్దాల్లో ఉత్తర భారతదేశంలో చాలా శక్తివంతులుగా మారి జోధ్పూర్కు సమీపంలో ఉన్నటువంటి బిన్మల్ అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులే గుర్జర ప్రతీహారులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ రాజులు మొదట కనౌజ్ నగరం వైపు విస్తరించి ఆ ప్రాంతాన్ని కూడా తమ రాజ్యంలో కలుపుకోవడం, అదేవిధంగా వీరు బెంగాల్కు చెందినటువంటి పాలవంశీయులకు మరియు మాల్కేడ్కు చెందినటువంటి రాష్ట్రకూటులకు వీరు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రాన్ని పొందారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ రాజ్య స్థాపకుడు నాగభటుడు, ఇతడు మరి ఈ విధంగా తొలిసారిగా ప్రతీహార రాజ్యాన్ని సృష్టిపరిచాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. నాగభటుని అనంతరం రాజ్యానికి వచ్చినటువంటి సుప్రసిద్ధుడు వత్సరాజు అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ వత్సరాజు క్రీస్తు శకము 783 నుంచి 815 మధ్య ప్రాంతంలో ఇతడు గుర్జర ప్రతీహార రాజ్యానికి రాజుగా ఉంటూ ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గుర్జర జాతులను సమైక్యం చేసినటువంటి వ్యక్తి వత్సరాజు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ వంశంలో సుప్రసిద్ధుడు కవి పండితుడైనటువంటి రాజు మిహిరభోజుడు అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ మిహిరభోజుడు రాజ్యానికి క్రీస్తు శకము 836లో సింహాసనంపై కూర్చొని మరి 836 నుంచి 885 వరకు గుర్జర ప్రతీహార రాజ్యాన్ని పాలించినటువంటి వ్యక్తి మిహిరభోజుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు ముంగాల్ వద్ద దేవపాలను, ఉజ్జయిని వద్ద రాష్ట్రకూట రాజు అయినటువంటి 2వ కృష్ణుడిని కూడా ఓడించి మరి కనౌజ్ నగరంలో ఇతడు ప్రవేశించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే కనౌజ్ నగరంలో ప్రవేశించి మరి కనౌజ్ ప్రాంతం అన్నటువంటిది వారికి రాజధానిగా అనుకూలమైనటువంటి ప్రాంతం అని చెప్పి అతడు బిన్మల్ నుంచి రాజధానిని కనౌజ్ ప్రాంతానికి మార్చి కనౌజ్ను రాజధానిగా ప్రకటించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మిహిరభోజుని పాలనా కాలంలో క్రీస్తు శకము 851 సంవత్సరంలో అరబ్బు యాత్రికుడైనటువంటి సులైమాన్ ఇతడు భోజుని యొక్క రాజ్యాన్ని సందర్శించి అతని రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇవన్నీ కూడా అతడు చాలా ప్రశంసించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ సులైమాన్ ప్రకారం గుర్జర రాజుకు చాలా పెద్దదైన సైన్యం ఉన్నదని, అతని వద్ద అసంఖ్యాకమైన గుర్రాలు, ఒంటెలు ఉన్నాయని, రాజ్యం సిరి సంపదలతో తులతూగుతున్నదని, వెండి బంగారు నాణ్యాలు చెలమణులు ఉన్నాయని, రాజ్యంలో దొంగల భయం లేదని,
అరబ్బు యాత్రికుడైనటువంటి సులేమాన్ మిహిరబోజుని యొక్క పాలనా కాలంలో అతని రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను అతడు ఈ విధంగా ప్రశంసించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మిహిరబోజుని అనంతరం రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి అతని కుమారుడైనటువంటి మహేంద్రపాలుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మహేంద్రపాలుడు క్రీస్తు శకము 893లో గుర్జర ప్రతీహార సింహాసనాన్ని అధిరోహించి అతడు క్రీస్తు శకము 907 వరకు ఉత్తర భారతదేశాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఇతని పాలనా కాలంలో అంటే మహేంద్రుని యొక్క కాలంలో అతడు దక్షిణ బీహార్ ఉత్తర బెంగాల్ పాలకులను కూడా అతడు ఓడించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మహేంద్రపాలుని యొక్క ఆస్థానంలో రాజశేఖరుడు అన్నటువంటి గొప్ప పండితుడు ఉన్నట్లు మరి ఆ గొప్ప పండితుడిని అతడు పోషించి ఆదరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మహేంద్రపాలుని అనంతరం గుర్జర ప్రతీహార రాజ్యం అన్నటువంటిది వేగంగా అది పతనమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి ప్రతీహారులు రాజపుత్రుల్లో తొలి పాలకులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక రాజపుత్రుల్లో రెండవ వంశం రాష్ట్రకూట శాఖలో ఒక శాఖ అయినటువంటి మాల్వా పరమారులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మాల్కేడ్ను రాజధానిగా చేసుకొని పాలించినటువంటి రాష్ట్రకూటులలో ఒక శాఖ పరమార్లు, మాల్వా పరమార్లు. కృష్ణరాజా లేదా ఉపేంద్రుడు అన్నటువంటి వ్యక్తి పరమార వంశ స్థాపకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ ఉపేంద్ర లేదా కృష్ణరాజు క్రీస్తు శకము 948 నుంచి 974 మధ్య ప్రాంతంలో పాలించినటువంటి సియాకా అనేటువంటి పాలకుడు పరమార్ల స్వతంత్ర పాలకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే తొలి పాలకుడు కృష్ణరాజా ఉపేంద్రుడు, కానీ అతడు సామంతరాజు. మరి సియాకా అనేటువంటి రాజు పరమార్ల యొక్క స్వతంత్రాన్ని ప్రకటించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మాంజా లేదా వక్పతి రాజు పరమారుల్లో గొప్ప పాలకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు కాలాచుర్లను, గహద్వాళ్లను, చౌహాన్లను కూడా ఇతడు ఓడించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ వక్పతి రాజు తన సామ్రాజ్యంలో మౌంట్ అబూను కూడా కలపడం జరిగిందని చెప్పవచ్చు. ఇక ఇతని కాలంలో ధనుంజయుడు, హలాయుధుడు, ధనుంజయుడు, ధనిక, పద్మగుప్తులు అనేటువంటి గొప్ప గొప్ప కవులు ఇతని ఆస్థానంలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇతడు దార్ నగర సమీపంలో ముంజేశ్వర్ అనే చెరువును త్రవించి ఈ చెరువు ఆనాడు ప్రజలకు సంబంధించి వ్యవసాయ సంబంధమైన తాగునీటికి ఇది చాలా ఉపయోగపడ్డదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు అనేక దేవాలయాలను, రాజప్రసాదాలను కూడా తన రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో నిర్మించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక పరమారుల్లో మరొక గొప్ప పాలకుడు సింధు రాజకుమారుడు లేదా భోజుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ సింధు రాకుమారుడు భోజుడు ఇతడు క్రీస్తు శకము 1010 నుంచి 1055 మధ్య ప్రాంతంలో రాజ్యాన్ని పాలించినటువంటి పరమర రాజు అని చెప్పి కూడా మొత్తం చెప్పవచ్చు. ఇతని పాలనా కాలంలో ఇతని ఆస్థానంలో ధనపాలుడు, అతడి అన్న సబాన, భూవాత మొదలైన అనేక మంది పండితులు ఇతని రాజ్యంలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. భోజుడు భోజపురి అనేటువంటి నగరాన్ని నిర్మించి మరి అక్కడ భోజశాల అనే సంస్కృత కళాశాలను కూడా ఏర్పాటు చేశాడని చెప్పవచ్చు. ఇతడు భోజశాల అనేటువంటి సంస్కృత కళాశాలలో మరి విద్యార్థులకు సంబంధించి చక్కటి విద్యా సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజుని అనంతరం మరి పరమర రాజ్యం అన్నటువంటిది క్రమంగా పతనమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. రాజపుత్రులలో
చెప్పుకోదగ్గటువంటి వాళ్ళు, సమర్థులు, చారిత్రక ప్రాముఖ్యత గలటువంటి వ్యక్తులు చౌహాన్లు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ చౌహాన్లు వీరి యొక్క రాజధాని శకంబరి, అంటే శకంబరి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని సపాదలక్ష ప్రాంతానికి అధిపతులైనటువంటి ప్రతీహార్లకు మొదట సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే చౌహానులు ప్రతీహార్ల సామంతులు. అదేవిధంగా ప్రతీహార సామ్రాజ్యంపై రాష్ట్రకూటుల ఆకస్మిక దాడులను అవకాశంగా మలుచుకొని క్రమంగా చౌహానులు తమ యొక్క బలాన్ని పెంచుకొని చౌహానులు అధికారంలోకి రావడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వక్పతిరాజు కుమారుడైన సింహవిష్ణు క్రీస్తు శకము 950లో ఇతడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజుగా ఇతడు సింహాసనంపై కూర్చుని తదనంతరం మహారాజాధిరాజ బిరుదాంకితుడు అయ్యాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే దీన్ని బట్టి సింహవిష్ణు కంటే ముందుండేటువంటి వాళ్ళంతా కూడా సామంతరాజులు. మరి సింహవిష్ణు మహారాజాధిరాజు అంటే అతడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర ప్రభువుగా చౌహాన్ రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక క్రీస్తు శకము 12వ శతాబ్దంలో మొదటి పృథ్వీరాజు కుమారుడైనటువంటి అజయరాజు ఆధ్వర్యంలో చౌహాన్ సామ్రాజ్యాన్ని ఈ అజయరాజు విస్తరింపజేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అజయరాజు రాజ్యాన్ని విస్తృతపరచడమే కాకుండా అజయ మేరు అనేటువంటి నగరాన్ని కూడా నిర్మించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ అజయమేరు నగరాన్ని ప్రస్తుత కాలంలో రాజస్థాన్లో ఉన్నటువంటి ఆజ్మీర్గా ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతని మనుమడు విగ్రహరాజా లేదా విశాలదేవ జబాలిపురం, నాథూల వీరంతా కూడా ఇతర చిన్న చిన్న రాజ్యాలను కూడా ఆక్రమించి తన రాజ్యాన్ని విస్తరింపజేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. తోమర పాలకుల నుండి ఢిల్లీని స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా విశాలదేవుడు విద్యాభివృద్ధికి తన రాజ్యంలో విశేషమైనటువంటి కృషి చేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆజ్మీర్లో ఒక కళాశాలను నెలకొల్పడం, ఇతడు హరికేలి నాటకం అనేటువంటి నాటకాన్ని కూడా ఇతడు రాయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా విశాలదేవుడు మరి నాటకాలు లాంటివి రచించడమే కాకుండా అతని యొక్క ఆస్థాన కవి అయినటువంటి సోమదేవుడు లలిత విగ్రహ రాజాంతక అనేటువంటి రచనను కూడా రచించి మరి తన ప్రభువును కీర్తిస్తూ ఈ లలిత విగ్రహ రాజాంతకలో ప్రభుకు సంబంధించినటువంటి వాటిని వివరించాడని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇంకా విశాలదేవుని అనంతరం అతని సోదరుడు సోమేశ్వరుడు చౌహాన్ రాజు కావడం, మరి సోమేశ్వరుడు క్రీస్తు శకము 1169లో రాజ్యానికి వచ్చి 1177 వరకు చౌహాన్ రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతని అనంతరం వచ్చినటువంటి వ్యక్తే ఈ సోమేశ్వరుని కుమారుడే 3వ పృథ్వీరాజు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ 3వ పృథ్వీరాజ్ క్రీస్తు శకము 1178 నుంచి 1192 మధ్య ప్రాంతంలో రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ పృథ్వీరాజ్ ఆనాడు ఆ సమకాలీనంలో ఉన్నటువంటి రాజుల్లోనే కాకుండా భారతదేశాన్ని పాలించినటువంటి చక్రవర్తుల్లో కూడా పృథ్వీరాజ్ ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి చిట్ట చివరి గొప్ప హిందూ పాలకుడు అని చెప్పవచ్చు. అంటే మనము క్రీస్తు శకము 647 ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి చివరి చక్రవర్తి హర్షవర్ధనుడు. మరి హర్షవర్ధన్ అనంతరం ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి చివరి సమర్థవంతమైనటువంటి చక్రవర్తి 3వ పృథ్వీరాజ్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు.
ఇతని గొప్పతనాన్ని గురించి, ఇతని యొక్క త్యాగాన్ని గురించి, ఇతని యొక్క దేశభక్తిని గురించి చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాజరసు అన్నటువంటి రచనలో చాలా చక్కగా అతన్ని వర్ణించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరొక రచన పృథ్వీరాజ విజయ, ఇది కూడా మరి సమకాలీనంలో ఉన్నటువంటి అనేక అంశాలను వివరించేటువంటి వాస్తవిక రచన అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యంలో చాలా సమర్థుడు, ఉత్తర భారతదేశంలో చిట్ట చివరి చక్రవర్తి. మరి అతడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత తన సొంత మామ నాగరాజుపై కూడా దండయాత్రలు ఆరంభించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా అతని గొప్ప విజయాల్లో ఒకటి క్రీస్తకం 1182లో చందేల రాజైనటువంటి పరమార్థిని కూడా ఓడించడం కూడా ఇది చాలా చెప్పుకోదగ్గ విజయం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కానీ ఇతను గుజరాత్కు చెందినటువంటి సోలంకి రాజులను జయించలేకపోయాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. పృథ్వీరాజ్ రాసు రచన ప్రకారం పృథ్వీరాజ్ శత్రువు కనౌజ్ పాలకుడైనటువంటి జయచంద్రుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు సమకాలీనంలో మరి కనౌజ్ రాజైనటువంటి గహద్వాల లేదా రాఠోర్ వంశానికి చెందినటువంటి జయచంద్రునికి మరి మూడవ పృథ్వీరాజుకు బద్ద శత్రుత్వం ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకనగా రాఠోర్ రాజు అయినటువంటి జయచంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి రాణి సంయుక్తకు మరి పృథ్వీరాజు మధ్యన ఇద్దరు ప్రేమించుకోవడం, మరి పృథ్వీరాజుకు ఆ విషయము తెలిసినటువంటి జయచంద్రుడు మరి పృథ్వీరాజుకు తెలియకుండా ఆహ్వానం పంపకుండా రాణి సంయుక్త స్వయంవరాన్ని ఏర్పాటు చేయడం, ఆ స్వయంవరంలో పృథ్వీరాజు మారువేషంతో స్వయంవరానికి హాజరు కావడం, ఆ పృథ్వీరాజును ఆమె వరించడం, మరి పృథ్వీరాజ్ ఆమెను అక్కడి నుంచి ఆమెను తీసుకొని పోయి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఈ విధంగా మరి జయచంద్రునికి మరి పృథ్వీరాజుకు ఈ విధమైనటువంటి బద్ధ శత్రుత్వంతో వారి మధ్యన పరిస్థితులు సామరస్యంగా శాంతియుతమైన వాతావరణం లేదు కాబట్టి మరి బలవంతంగా తన కూతుర్ను రాక్షస వివాహం చేసుకున్నటువంటి పృథ్వీరాజును ఏ విధంగా అయినా సరే అతన్ని అంతమొందించి మరి ఢిల్లీ ప్రాంతాన్ని తాను స్వాధీనపరచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అతడు జయచంద్రుడు ఏ విధంగా అయినా సరే పృథ్వీరాజును చంపాలన్నటువంటి ఉద్దేశంతో అదే సమయంలో భారతదేశంపై దండెత్తినటువంటి గోరీ మహమ్మద్కు ఆహ్వానం పంపి గోరీను రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి జయచంద్రుని యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆహ్వానం ప్రకారం గోరీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తి పృథ్వీరాజుతో క్రీస్తు శకం 1191లో పృథ్వీరాజుకు రాజపుత్ర సైన్యాలు ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్కు గోరీ మహమ్మద్కు యుద్ధం జరగడం కూడా జరిగింది. మరి మొదటిసారి జరిగినటువంటి అంటే 1191లో జరిగినటువంటి మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ ధైర్య సాహసాలతో గోరీ మహమ్మద్ను యుద్ధంలో ఓడించడం కూడా జరిగింది. మరి గోరీ మహమ్మద్ను ఓడించిన తర్వాత గోరీ మహమ్మద్ పృథ్వీరాజును ప్రాణాన్ని తీయవద్దని చెప్పి ప్రాణాన్ని కాపాడని చెప్పి ప్రార్థించగా పృథ్వీరాజ్ అతని యొక్క మొరను విని అతని ప్రాణాన్ని తీయకుండా అతన్ని కాపాడడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ విజయాన్ని సాధించి మరి గోరీ మహమ్మద్కు ప్రాణభిక్ష పెట్టి అతనికి ఏ మాత్రం హాని చేయకుండా అతన్ని వదిలిపెట్టడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా గోరీ మహమ్మద్ మొదటి తరైన్ యుద్ధంలో అతడు విజయాన్ని పొందక అపజయాన్ని పొంది మరి వెంటనే తన రాజ్యానికి వెళ్ళి అతడు సైన్యాన్ని సమకూర్చుకొని ఇతర
రాజుల సహాయ సహకారాలతో మరి మరుసటి సంవత్సరమే పృథ్వీరాజుపై అతడు యుద్ధాన్ని ప్రకటించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా గోరీ మహమ్మద్ యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు, కానీ పృథ్వీరాజ్ యుద్ధానికి సన్నద్ధుడు కాలేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకనగా పృథ్వీరాజ్ గోరీ మహమ్మద్ వెనువెంటనే తన పైకి యుద్ధానికి వస్తాడని చెప్పి కూడా అతడు భావించలేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా 1192లో 1191లో మొదటి తరైన యుద్ధం, 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ను మరి గోరీ మహమ్మద్ అతని సేన యుద్ధరంగంలో అతన్ని ఓడించడం జరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే ఈ విధంగా రెండవ తరణ యుద్ధంలో పృథ్వీరాజు అంటే యుద్ధానికి సన్నద్ధుడుగా లేనటువంటి పృథ్వీరాజును ఓడించి విచక్షణారహితంగా మరి పృథ్వీరాజును యుద్ధంలో అతని కళ్ళను పీకి యుద్ధరంగంలో కూడా అతన్ని వధించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మొదటి తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ దయతో గోరీ మహమ్మద్కు ప్రాణభిక్ష పెడితే మరి ఈ ముస్లిం చక్రవర్తి ప్రాణభిక్ష పెట్టినటువంటి పృథ్వీరాజునే రెండవ తరైన యుద్ధంలో విచక్షణారహితంగా అతన్ని చంపడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా రెండవ తరైన యుద్ధానంతరం ఢిల్లీ, అజ్మీర్ ఈ రెండు ప్రాంతాలను కూడా మరి గోరీ మహమ్మద్ కొల్లగొట్టడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ సమయంలో పృథ్వీరాజ్ అనంతరం మరి అతని సోదరుడు కూడా క్రీస్తకం 1194 వరకు సంబార్ కేంద్రంగా రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మరి పృథ్వీరాజ్ గోరీ మహమ్మద్ చేతిలో మరణించడం, అదేవిధంగా పృథ్వీరాజ్ సోదరుడు మరి రాజధానిని కనౌజ్ నుంచి రాజధానిని కూడా ఇతడు పృథ్వీరాజ్ మార్చడం జరిగిందని చెప్పి కూడా మనం ఈ రాజధానిని రణతంబూర్ అనేటువంటి ప్రాంతానికి మార్చి మరి చౌహాన్లు 1302 వరకు రాజ్యాన్ని పాలించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. తదనంతరం మరి ఢిల్లీ సుల్తాన్లలో ఖిల్జీ వంశానికి చెందినటువంటి అలావుద్దీన్ ఖిల్జీ ఈ రణతంబూర్ ప్రాంతాన్ని ఆక్రమించడంతో చౌహాన్ వంశం అన్నటువంటిది అంతమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇంకా గహద్వాళ్ళు రాజపుత్రుల్లో చెప్పుకోదగ్గటువంటి వంశం గహద్వాలు వంశం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గహద్వాల రాజులనే రాఠోర్ రాజులని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ ప్రతిహార్ల పతనానంతరం రాష్ట్ర కూటాధిపతి మరి కొంతకాలం పాటు అనగా అంటే క్రీస్తు శకం 1088 వరకు కనౌజ్ను పాలించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గహద్వాల రాజుల్లో ఈ వంశానికి చెందినటువంటి రుద్రదేవుడు మొదట కనౌజ్ను ఆక్రమించి రాజ్యాన్ని పాలించి కనౌజ్ను తన రాజధాని చేసుకుని కూడా పాలించాడని చెప్పవచ్చు. ఇతడు రాష్ట్రకూట్ల నుండి పాంచాల్ అనేటువంటి ప్రాంతాన్ని పొందడం, అదేవిధంగా 1091లో కాలచుర్ల నుండి అలహాబాద్, బెనారస్లను కూడా ఆక్రమించి ఇతడు మరి రాఠోర్ రాజ్యాన్ని స్థాపించి మహారాజాధిరాజు అనేటువంటి బిరుదును కూడా స్వీకరించి రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక గహద్వాల రాఠోరు వంశంలో చంద్రదేవుని మనుమడు గోవిందచంద్ర గొప్ప పాలకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గోవిందచంద్ర క్రీస్తు శకం 1114 నుంచి 1155 వరకు ఇతడు రాజ్యాన్ని పాలించి అతడు పాలించే సమయంలో మగధలో కొంత భాగాన్ని ఆక్రమించి అదేవిధంగా బెంగాల్ రాజకీయంలో కూడా ఇతడు జోక్యం చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. గోవిందచంద్ర ఇతడు తురకదండ అనేటువంటి ప్రత్యేక పన్నును కూడా ప్రజల నుంచి వసూలు చేయడం, అదేవిధంగా 1155 నుంచి 1159 మధ్య ప్రాంతంలో విజయ్ చంద్ర అనే పాలకుడు ఆనాడు రాహోడు రాజుగా రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విజయచంద్ర కుమారుడే
జయచంద్రుడు అని చెప్పవచ్చు. ఈ జయచంద్రుడు రాఠోర్ రాజుల్లో ఇతడు గొప్ప రాజు అని చెప్పవచ్చు. క్రీస్తు శకము 1169 నుంచి 1193 వరకు మరి కనౌజ్ను రాజధానిగా చేసుకొని పాలించినటువంటి గహద్వాల రాఠోర్ రాజే జయచంద్రుడు అని చెప్పవచ్చు. ఈ జయచంద్రుడిని భారతదేశ చరిత్రలో రెండవ దేశద్రోహిగా కూడా మనం ఇతన్ని అభివర్ణించవచ్చు. ఈ జయచంద్రుడు బెంగాల్ను పాలించే సేనానుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి అనేక వ్యూహాలు పన్ని మరి రాజ్యాన్ని కాపాడాడని చెప్పవచ్చు. జయచంద్రుడు వైశద చరిత్ర రచయిత అయినటువంటి శ్రీహర్షుడిని పోషించాడని చెప్పవచ్చు. ఇతని పాలనలో ఇతనికి బెంగాల్ పాలకుడైనటువంటి లక్ష్మణసేనునికి లక్ష్మణసేనుతో ఇతనికి వైరం ఉండడం, ఇంకొక వైపు చౌహాన్ రాజు అయినటువంటి పృథ్వీరాజుతో కూడా మరొక వైరము. తరచుగా లక్ష్మణసేనుతో పృథ్వీరాజుతో కూడా ఇతనికి యుద్ధాలు జరిగేవని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి జయచంద్రుడు అతనికి పృథ్వీరాజుతో చాలా శత్రుత్వం ఉందని మనం గతంలోనే చెప్పాం. మరి జయచంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి రాణి సంయుక్తను తీసుకొని పోయి జయచంద్రుని అవమానించడంతో అతడు ఏ విధంగానే సరే మరి పృథ్వీరాజుకు బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే మరి ఆనాడు భారతదేశంపై దండెత్తినటువంటి మహమ్మద్ ఘోరీని భారతదేశంపైకి ఆహ్వానించి అతనికి కానుకలు ఇచ్చి అతనికి స్వాగతం పలికాడని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా జయచంద్రుని యొక్క స్వాగతాన్ని మన్నించి ఘోరీ మహమ్మద్ రెండవ తరణి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను అతన్ని ఓడించి చంపడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి ఘోరీ మహమ్మద్ కనౌజ్ ప్రాంతాన్ని ఆక్రమించడం, అదేవిధంగా జయచంద్రుడు ఆహించిన విధంగా కనౌజ్ అతని పాదక్రాంతం కాలేదు, కేవలం ఇది ఘోరీ మహమ్మద్ పాదక్రాంతమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇంకా తదనంతరం నెక్స్ట్ ఇయరే అంటే క్రీస్తకం 1193లో జయచంద్రుని కూడా ఘోరీ మహమ్మద్ చందేశ్వర్ లేదా చాంద్వార్ అటువంటి యుద్ధంలో జయచంద్రుని కూడా ఘోరీ ఓడించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఘోరీ మహమ్మద్ను భారతదేశం మీకి ఆహ్వానించినటువంటి రెండవ దేశద్రోహి అయినటువంటి జయచంద్రుడు అతడు ఊహించిన విధంగా జయచంద్రుడు కనౌజ్ ప్రాంతం పొందలేక మరి ఘోరీ మహమ్మద్ చేతిలో ఓడిపోయి అవమానాన్ని భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా ఎప్పుడైతే జయచంద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడో తదనంతరం కనౌజ్, బెనారస్ ఈ ప్రాంతాలను ఘోరీ మహమ్మద్ అతని అనుచరులు దోచుకొని ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ జయచంద్రుడు మరణానంతరం అతడు ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుమారుడైనటువంటి హర్షచంద్ర క్రీస్తు శకము 1202 వరకు అతడు రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక పాలవంశీయులు వీరు రాజపుత్రుల్లో రాని వాళ్ళని చెప్పి కూడా చెప్పవచ్చు. కానీ పాలవంశీయులు ఆనాడు ఉత్తర భారతదేశంలో మరి చాలా సమర్థవంతమైన రాజులని చెప్పవచ్చు. వీరు గుర్జర ప్రతీహారులకు సమకాలంలోనే మరి వారి సమకాలీనులుగా బెంగాల్లో ఈ పాలవంశీయులు అధికారాన్ని చేపట్టి వీరు కూడా అనేక సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించారు. మరి పాలవంశీయులు వీరు రాజపుత్రులు కాదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ పాలవంశీయులు రాజ్యాన్ని పాలించే సమయంలో వీరు బౌద్ధ మతాన్ని ఆరాధించి బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వీరు బెంగాల్లో ఒక బలమైనటువంటి సామ్రాజ్యాన్ని తయారు చేసి భారతదేశ చరిత్రలో తిరుగులేని స్థానాన్ని పొందినటువంటి వ్యక్తులు బెంగాల్ పాలవంశీయులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ బెంగాల్ పాలవంశీయుల్లో తొలిసారిగా గోపాలుడు అన్నటువంటి రాజు మరి శాంతిని నెలకొల్పి ఇతడు బెంగాల్లో పాలవంశ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇతడే పాలరాజ్య స్థాపకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గోపాలుడు గొప్ప సైనికాధిపతి అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ గోపాలుడు క్రీస్తు శకం 765 నుంచి 769 మధ్య ప్రాంతంలో రాజ్యాన్ని పాలించడం, ఇతడు
తన సామంతులందరినీ కూడా తన అధికారం క్రిందకు తెచ్చుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక ఇతని అనంతరం వచ్చినటువంటి వ్యక్తి ధర్మపాలుడు. ఇతడు క్రీస్తు శకము 769 నుంచి 815 మధ్య ప్రాంతంలో బెంగాల్ను పాలించినటువంటి రాజు అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇతడు రాజ్యాన్ని పాలించే సమయంలో సమకాలీనంలో ఉన్నటువంటి రాష్ట్రకూటులు అదేవిధంగా ప్రతిహారులతో కూడా అనేక యుద్ధాలు చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఈ ధర్మపాలుడు రెండవ ప్రతీహార రాజు అయినట్టు నాగభటుని కూడా ఓడించడం, అదేవిధంగా కనౌజ్ సింహాసనం మీద ఇంద్రాయుధుని కూర్చోబెట్టడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ధర్మపాలుని దండయాత్రల వల్ల పాల సామ్రాజ్యం మరి విశాలంగా విస్తృతమైంది. ఇది దాదాపుగా బ్రహ్మపుత్ర నుండి బెనారస్ వరకు ఈ ధర్మపాలుని కాలంలో పాలరాజ్యం విస్తరించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు బౌద్ధమతస్థుడు, బౌద్ధమతాన్ని ఆదరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా నలంద విశ్వవిద్యాలయానికి మరి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు, అంతర్జాతీయ ఖ్యాతి ఉందో అదే తరహాలో ఇతని కాలంలో విక్రమశీల అయినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇతడు నెలకొల్పి దాన్ని కూడా బాగా డెవలప్ చేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ధర్మపాలుని కుమారుడు తన తండ్రిలాగానే మరి రాజ్య విస్తరణ కూడా శ్రీకారం చుట్టాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అతడే దేవపాలుడు. ఇతడు ఒరిస్సా, అస్సాంలను కూడా ఆక్రమించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. టిబెట్, బర్మిన్ జాతి వారైనటువంటి కాంబోజుల దండయాత్రలను కూడా ఇతడు దేవపాలుడు త్రిప్పికొట్టాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ దేవపాలుడు తన తండ్రి వల్లే ఇతడు కూడా బౌద్ధ మతాభిమాని. ఇతడు కూడా నలంద విశ్వవిద్యాలయాన్ని గతంలో గుప్తుల కాలంలో నిర్మించినటువంటి నలంద విశ్వవిద్యాలయాన్ని తిరిగి ఇతడు పునర్నిర్మించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ నలంద విశ్వవిద్యాలయ నిర్వహణకై అతడు 5 గ్రామాలను కేటాయించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా దేవపాలుని మరణానంతరం పాలరాజ్యానికి రాజైనటువంటి రాజు మహిపాలుడు ఇతడు క్రీస్తు శకం 980 నుంచి 1030 వరకు ఇతడు రాజ్యాన్ని పాలించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఇతడు పరిపాలించే సమయంలో తన రాజ్యాన్ని కాలచరులు, చోళుల దాళ్ళ నుంచి కూడా కాపాడుకోవడమే కాకుండా ఇతడు మగధ, తిరభుక్తి, దక్షిణ బెంగాల్ ప్రాంతాలను కూడా జయించి తన రాజ్యంలో కలుపుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా పాల సామ్రాజ్యం బెనారస్ లేదా వారణాసి వరకు కూడా విస్తరించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలచురులతో జరిగినటువంటి యుద్ధంలో మహిపాలుడి కుమారుడైనటువంటి నయపాలుడు పాల్గొని సుదీర్ఘ యుద్ధం నిర్వహించి బెనారస్ను కోల్పోయాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కాలాచురులు పాల వంశీయుల మధ్య కూడా పోరాటం జరగడం, కాలచురి గణయదేవ కుమార్తెను నయపాలుడి కుమారుడు 3వ విగ్రహపాలునికిచ్చి వివాహం కూడా జరపడం జరిగిందని చెప్పవచ్చు. ఈ వివాహం జరగడంతో 3వ విగ్రహపాలుడి అనంతరం పాల సామ్రాజ్యం త్వరితగతిన పతనమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మరి భారతదేశంలో పాలవంశీయులు బెంగాల్, బీహార్లను దాదాపుగా 409 సంవత్సరాల పాటు పాలించి వీరు పాలించేటువంటి సమయంలో వీరు రాజపుత్రులు కాకపోయినప్పటికీ కూడా వీరు ఆనాడు ఉత్తర భారతదేశ రాజకీయాలను కూడా శాసించినటువంటి గొప్ప పాలకులే బెంగాల్ పాలవంశీయులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ పాలవంశీయులు బౌద్ధ మతం, అదేవిధంగా శశాంక ఇతరుల నుంచి కూడా పతనమైనటువంటి బౌద్ధ మతాన్ని పోషించి ఉత్తర భారతదేశంలో తిరిగి బౌద్ధ మతానికి పూర్వ వైభవాన్ని తెచ్చినటువంటి వ్యక్తులు ఈ పాలవంశీయులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వీరు విక్రమశిల, బుద్ధాంతపురి విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించి వాటి అభివృద్ధికి అనేక గ్రామాలను కేటాయించి మరి ఆ సమకాలీనంలో విద్యా ప్రగతికి ఎంతో ఎనలేని కృషి చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. నాడు ప్రపంచంలో విద్యాభివృద్ధిలో విక్రమశిల
అదేవిధంగా ఉద్దాంతపురులు రెండు కూడా చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే మరొకసారి భారతదేశం విదేశీ బౌద్ధులను మన బౌద్ధ కేంద్రాలపైన ఆకర్షించిందని చెప్పవచ్చు. అంటే గతంలో చైనా యాత్రికులైనటువంటి హుయాన్సాంగ్, ఫాహియాన్ల వలె మరి ఈ రెండు విక్రమశిల, ఉద్దంతపురి విశ్వవిద్యాలయాలు ఇతరుల విదేశీయులను కూడా ఇవి ఆకర్షించాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. నేపాల్, టిబెట్ల నుండి కొన్ని వందల బౌద్ధ తత్వానికి సంబంధించినటువంటి గ్రంథాలను కూడా సేకరించి బౌద్ధ మత విద్యాభివృద్ధికి కూడా తీవ్రంగా కృషి చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. బౌద్ధ మత పుణ్యక్షేత్రాలు, విహారాలు పాలవంశీల కాలంలో నిర్మించబడ్డాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు బీహార్లో బౌద్ధ విహారాలను పునర్నిర్మించడం, నూతన వాస్తుశైలికి, శిల్పాల ప్రగతికి కృషి చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలం నాటి కళాకారులు సహజత్వానికి, మగధకు సంబంధించిన శిల్పాలతో దీటైన వాటిని తయారు చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా వీరు పాలవంశీయులు భారతదేశ శిల్పకళ చరిత్రలో కూడా వీరిది ఉన్నత శ్రేణికి చెందినటువంటి కళలను వీరు ప్రోత్సహించడం, వీరు ఆదరించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక ముగింపు అంటే ఈ విధంగా భారతదేశ చరిత్రలో హర్షుని మరణానంతరం నుంచి మరి ఢిల్లీ సుల్తానేట్ రాజ్యం స్థాపించే వరకు అంటే 647 నుంచి 1206 మధ్య ప్రాంతంలో భారతదేశ చరిత్రలో పేరు పొందినటువంటి వారు రాజపుత్రులు అని చెప్పవచ్చు. మరి రాజపుత్రులు చాలా ధైర్య సాహసాలు, త్యాగ నిరతి ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఇలాంటి వ్యక్తులు ఒకవేళ వీరికి ఐకమత్యము ఉంటే, వీరంతా కూడా పరస్పరం సహకరించుకొని ఉంటే ముస్లిం చక్రవర్తులను సులభంగా వీరు ఎదుర్కొనే వాళ్ళు. మరి వీళ్ళలో ఉండేటువంటి అనైక్యత వల్లనే రాజపుత్రులు పరస్పరం కలహించుకోవడంతో మరి భారతదేశంలో ఇస్లాం మతం రాజ్యాన్ని స్థాపించడం, వీరి అనంతరం స్థాపితమైనటువంటి ఇస్లాం మత సామ్రాజ్యం 1206 నుంచి భరతమాత 1947 ఆగస్టు 15 వరకు కూడా విదేశీయుల పాదాక్రాంతమైందని చెప్పి మనం చెప్పవచ్చు. ఒకవేళ పృథ్వీరాజుకు భారతదేశ రాజపుత్రులంతా కూడా సహాయ సహకారాలు అందించి ఉంటే మరి భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉండేదో మనము ఊహించవచ్చు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నేను ముగిస్తున్నా. ఓకే, థ్యాంక్స్.